హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రహదారుల పక్కన ఉన్న గోడలు, ఫ్లైఓవర్లు ఆకట్టుకుంటున్నాయి. అందమైన చిత్రాలు, కూడళ్ల వద్ద డిజైన్లు పచ్చదనం ప్రతిబింబించేలా రకరకాల మొక్కలు అబ్బురపరుస్తున్నాయి. సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రాజెక్టులో పలువురు ఆర్టిస్టులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అధికారుల ఆలోచనలకు ప్రతిరూపాలు సృష్టించి వాటిని గోడలపై అందంగా చిత్రీకరిస్తున్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది, చారిత్రక నేపథ్యం ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే సంబంధిత పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను ప్రతిబింబించేలా కూడళ్లను తీర్చిదిద్దుతున్నారు. స్ట్రీట్ ఆర్ట్తో ఆర్టిస్టులు ఫ్లైఓవర్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. రహదారుల పక్కన ఉండే బండరాళ్లను కళాకృతులుగా మారుస్తున్నారు. ఈ చిత్రాలు నగరవాసులకు సాంత్వన కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీలో విసిగిపోయే వాహనదారులు కూడళ్ల వద్ద నిల్చున్నప్పుడు ఫ్లైఓవర్ల కింద ఉండే చిత్రాలు ఆకట్టుకునేలా చేస్తున్నాయి. వీటన్నిటి వెనుక ఆర్టిస్టుల శ్రమ దాగి ఉంది. ఫైన్ ఆర్ట్స్ చదివిన విద్యార్థులు తమ ప్రతిభతో అందమైన చిత్రాలను పిల్లర్లపైన, భారీ ఫ్లైఓవర్లపైన గీస్తున్నారు. కొంతమంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి తమకు అప్పగించిన ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. క్యాన్వాస్ మీద వేయటం, అంత పెద్ద వాల్ మీద, పిల్లర్స్ మీద వేయటం బోత్ ఆర్ నాట్ సేమ్. సో దానికి తగ్గట్టు ఎలా తీసుకుంటే బాగుంటుంది, దానికి ఆ మెజర్మెంట్ని ఎలా ఫాలో అవ్వాలి, డే టైంలో ఎలా చేయాలి, నైట్ టైంలో ఎలా చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం స్టాండింగ్ పొజిషన్ ఉండే చేసేవి కాదు, అన్నీ కూడా పైకి ఎక్కి చేయాలి. అలాంటి వాటి మీద వాళ్ళు గవర్నమెంట్ మనకి ఏదైతే థీమ్ ఇచ్చారో ఆ థీమ్ని అక్కడ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ముందుగానే ఒక 2-3 days పేపర్ వర్క్ చేసేసుకుని, సిస్టమ్ వర్క్, ఇల్లుస్ట్రేషన్ అన్ని చేసుకుని డిజైన్ అనుకోని చెప్పేసి దాన్ని వీళ్ళకి చూపించి వాళ్ళు అనుకున్న థీమ్కి మేము చూపించింది మ్యాచ్ అవుతుందో లేదు చూసుకుని ఆ మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు నేను డిజైన్ చేసింది నేను ఒక్కరిని చేయగలుగుతాను, బట్ నేను ఒక్కరిని చేయలేను కదా. ఎంటైర్ ఫ్లైఓవర్ నాతో పాటు నా స్టూడెంట్స్, కో ఆర్టిస్టులు ఉంటారు, వీళ్ళందరూ చేయాలి. ఆ ఫ్లైఓవర్ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని సో కంప్యూటర్లో గ్రాఫిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ముందే ఒక ప్రివ్యూగా తీసుకొని మనం చూపెట్టడం జరిగింది. సో దాన్ని అప్రూవ్ చేయడం కూడా జరిగింది. సో ఏదైనా విజువల్ డిజైన్ అందులో ఉన్న ప్రతి ఆర్ట్ వర్క్ కూడా ఒకదానికి కోరిలేట్ అయ్యి ఉన్నది. అది డ్యాన్స్ ఫామ్ నుండి ఆ ప్యాటర్న్స్ కానీ ప్రతిదీ కూడా ఒకదానికి కోరిలేటెడ్గా మేము ఇవన్నీ ప్లాన్ చేసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆర్ట్ పై ఉన్న ప్రేమతో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ లో భాగస్వాములవుతున్నారు. హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతంలో ఉండే ఫ్లైఓవర్లకు ఆధునిక సాంకేతికత, కంప్యూటర్ చరిత్ర ఉట్టిపడేలా ఫ్లైఓవర్ల వద్ద చిత్రాలు గీస్తున్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్ పైన సైనికుల జీవన విధానం, సాహస క్రీడలు, పర్యాటకానికి సంబంధించిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, పోస్ట్ మ్యాన్, జర్నలిస్టులకు సంబంధించిన చిత్రాలతో పాటు ఇతర డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. శంషాబాద్ వెళ్లే మార్గంలో విమానాలకు సంబంధించి వివరాలు ఉండేలా చాంద్రాయణగుట్ట ప్రాంతంలోని ఫ్లైఓవర్లపై DRDO, రక్షణ శాఖకు సంబంధించిన పరిశోధనలు ఘనత చాటి చెప్పేలా చిత్రాలున్నాయి. చార్మినార్, ఇతర చారిత్రక కట్టడాల గురించి తెలిపేలా పాత బస్తీలోని ఫ్లైఓవర్లపైన ఆర్టిస్టులు తమ కుంచెలకు పనిచెప్పారు. కంప్యూటర్ పైన చిత్రాలకు సొబగులు దిద్ది ఆ తర్వాత భారీ పరిమాణంలో వాటికి రూపాలనిస్తున్నారు. మా ఆర్టిస్టులని, మా వర్క్ని మేము ఫ్రీగా పబ్లిష్ చేసుకునేలాగా, ఎగ్జిబిట్ చేసుకునేలాగా, మా వర్క్ ప్రొఫైల్ని మేము అందరికి చూపించుకునేలాగా మాకు ఒక ఆపర్చునిటీ జీహెచ్ఎంసీ కల్పించింది. దీంట్లో మేము హైటెక్ సిటీ ఫ్లైఓవర్కి సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్, మన ఫ్యూచర్ లైఫ్ స్టైల్, రోబోటిక్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. కొత్తగూడ అండర్ పాస్ ఇండియన్ ఆర్మీ లైఫ్ స్టోరీని పెయింటింగ్స్ చేశాము. వాళ్ళు మనకు చేసే సేవలు, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం మొత్తం చూపించే విధంగా పెయింటింగ్స్లో చూపించాము. కొత్తగూడ ఫ్లైఓవర్ అడ్వెంచర్ అండ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ లో చేశాము. దీంట్లో ఏంటంటే మన నేచర్, బ్యూటీ, అడ్వెంచర్స్, నెవర్ గివ్ అప్, లైఫ్ లో మనము ఎంత హై థింకింగ్ ప్రాసెస్ ఉండాలి అనే దాంట్లో ఈ ప్రాసెస్లన్నీ చేశాము. అయ్యప్ప సొసైటీ 100 feet దానికి అండర్ పాస్ కి బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే కాన్సెప్ట్స్, హైదరాబాద్ లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ మార్కెట్స్ మేము చూపించడం జరిగింది. తమ కళలతో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు నగరాన్ని సుందరీకరిస్తున్నారు. కళాకారుల చిత్రాలతో హైదరాబాద్ నగరానికి కొత్త శోభ వచ్చింది.